ఓకే. నెల్లూరు 2 డిపోని పినకిల్ అనేటటువంటి ప్రైవేటు సంస్థకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం మన కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 డిపోలు, విశాఖపట్నం జిల్లాలో 2 డిపోలు, అట్లాగే మంగళగిరి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఈ విజయవాడ ఇక్కడంతా కూడా చేశారు. ఇది చాలా దుర్మార్గం. విద్యుత్ బస్సులు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఉండేటటువంటి ఆర్టీసీ బస్సుల్ని కానీ క్రమబద్ధీకరణ చేసి వాటిని జాగ్రత్తగా నడుపుకుంటే చీపుగా మనం ప్రయాణాన్ని ప్రజలకు అందించవచ్చు. నిజంగానే విద్యుత్ బస్సులు పెట్టాలా అనే ఆలోచన ప్రభుత్వానికి కానీ ఉన్నట్లయితే మనకుండేటటువంటి బస్సుల్ని ఒక 40 లక్షల రూపాయలు కానీ ఖర్చు పెడితే అది విద్యుత్ బస్సు అయిపోద్ది. ఇప్పుడు 1,70,00,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క బస్సు కొని గుంతలు మయమైనటువంటి రోడ్లలో, ముఖ్యంగా పల్లె వెలుగులు నడిచేటటువంటి రోడ్లలో తిప్పేటటువంటి అవకాశం లేదు. అది ప్రజల మీద భారం చాలా ఎక్కువగా అవుతుందని కార్మిక సంఘాలు, ప్రజలు, నిపుణులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి పంతానికి పోయి నెల్లూరులో ఉండేటటువంటి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా మేము పెట్టి తీరతాం అనేటటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఇది మేము కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. 2 డిపో పరిరక్షణ కమిటీ అనే పేరుతో దీన్ని మేము వ్యతిరేకిస్తూ 103 రోజులుగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులు కూడా ప్రభుత్వంతో లాలూచిపడి ఈ రహస్యంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది తప్పని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ప్రజల ఆస్తి ఇది. ఈ ప్రజల ఆస్తి ప్రజలను రక్షించుకునే దానికోసం సిఐటియు ఇతర కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే 26వ తేదీ చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు జరిగేంత వరకు ముందు దీన్ని పగలగొట్టడం ఆపండి. ఆ చర్చల్లో ఒకవేళ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది తర్వాత నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇది ప్రజల ఆస్తి. అమ్మేదానికి వీడేవాడు, కొనేదానికి వాడేవాడు అని చెప్పి మేము సిఐటియుగా అడుగుతూ ఉన్నాం. ప్రజల ఆస్తిని అమ్మేదానికి మీరు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండేటటువంటి ధర 4 ఇంతలు ధర పెరుగుతూ ఉంది. స్త్రీలకు ఇచ్చేటటువంటి ఉచిత బస్సు సౌకర్యం రద్దు అయిపోతూ ఉంది. దివ్యాంగులకి, వికలాంగులకి ఇచ్చేటటువంటి సౌకర్యం, విద్యార్థులకు ఇచ్చే సౌకర్యం అంతా కూడా రద్దు అయిపోతూ ఉంది. దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏముంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రిస్టేజ్కి పోకుండా ఈ నిర్ణయం నుంచి వెనక్కి రావాలని, అట్లాగే నెల్లూరు జిల్లాలో మేము ఖచ్చితంగా అన్ని సంఘాల తరఫున పోరాడి ఈ యొక్క నిర్ణయం వెనక్కి పోయేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.